రేపే మార్చి 15 ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఫాల్గుణ మాసము కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని పాప విమోచని ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఈ ఏకాదశి సామాన్యమైనటువంటి రోజు కాదు. ఎంతో పవిత్రమైనటువంటి రోజు. సుమారు 102 సంవత్సరాల తరువాత ఈ అరుదైనటువంటి యోగం ఏర్పడుతుంది. ఈ ఏకాదశిని పాపాలను తొలగించే ఏకాదశి అని కూడా అంటారు. మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున మీరు చేసేటటువంటి పూజలు, పరిహారాలు, ఉపవాసాలు, దానాలు, ధర్మాలు దైవానికి చెందాలి అంటే ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండటం కానీ తినటం కానీ చేయవద్దు. అలా కాదు కూడదని వండినా తిన్నా కూడా జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. చేతిలో చిల్లి గవ్వలేక నరకం అనుభవిస్తూ ఉంటారు. మీరు చేసే పూజలకు, పరిహారాలకు, ఉపవాసాలకు, దానాలకు, ధర్మాలకు ఎటువంటి ఫలితం అనేది లేకపోగా మీరు పాపాన్ని కొనుక్కొని మరీ తెచ్చుకున్నట్లవుతుంది ఈ పాప విమోచని ఏకాదశి రోజున. కాబట్టి ఈ జాగ్రత్త అనేది తప్పనిసరి. ఎందుకంటే ఇలాంటి తిథుల్లో వండకూడదు అంటే మాంసాహారము అంటే నాన్ వెజ్ వండకూడదని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటారు. నాన్ వెజ్ తినకూడదు, వండకూడదు అన్న విషయం అందరికీ తెలిసిందేనండి. కానీ కూరగాయల్లో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి కూరలు ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో వండకూడదు, తినకూడదని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఇలాంటి కూరలను మాత్రం వండకుండా, తినకుండా వీటితో పాటుగా మీరు తినాల్సినటువంటి కూర ఏంటి? ఎందుకంటే ఈ రోజున అసలు ఉపవాసం చేస్తే చాలా మంచిది. అయితే ఉపవాసం చేసే శక్తి ప్రతి ఒక్కరికి కూడా ఉండదు. అందరూ ఉపవాసం చేయాలని అనుకుంటారు కానీ వారి యొక్క వృత్తి, విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో బిజీగా ఉండి చేయాలనుకున్నా కూడా చేయటానికి ఉపవాసం కుదరక తినేస్తూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి వారందరూ కూడా ఈ కూరల విషయంలో జాగ్రత్త పడాలి. బయట కూడా తినకూడదు. ఎందుకంటే మనం తినేటటువంటి ఆహారం మీదే మన యొక్క ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటుంది. మన యొక్క ఆలోచన విధానం కూడా ఆ యొక్క ఆహారం మీదే, ఆరోగ్యం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సరిగ్గా ఆలోచించగలుగుతాము. ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లో కొన్ని రకాలైనటువంటి కూరగాయలు తిన్నప్పుడు గ్రహాలు మనకు వ్యతిరేకంగా ఉండి అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలను, మానసిక ఒత్తిడులను తెచ్చిపెడుతూ ఉంటాయి. దీనివల్ల ఆరోగ్యం సరిగ్గా లేకపోతే చేతిలో డబ్బు అనేది ఉండదు. ఎందుకంటే ఏ పని మీద కూడా శ్రద్ధ ఉండదు కాబట్టి ఈ పొరపాట్లు అనేది చేయవద్దు. అలాగే తినాల్సిన కూరలేంటి, ఈ రోజున చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఇలాంటివన్నీ కూడా మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఉంటే మీ యొక్క అన్ని ప్రశ్నలకు సమాధానం అనేది మీకు ఈ వీడియోలో అందుతుంది. కాబట్టి పూర్తిగా చివరి వరకు విని ఇంకొంతమంది మిత్రులకు చేరటం కోసం వీడియోకు ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎవరైతే వీడియోకు లైక్ చేస్తారో అలాంటి వాళ్ళందరికీ కూడా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత వల్ల మీ యొక్క పాపాలన్నీ తొలగిపోయి మీరు కుబేరులుగా మారుతారు. కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కామెంట్ చేయటం వల్ల మీకు అంతా శుభం కలుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనకు ప్రతి నెల కూడా ఏకాదశులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ప్రతి దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. ముఖ్యంగా హిందూ ధర్మంలో ఏకాదశికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఈ ఏకాదశిని పాప విమోచని ఏకాదశి అని పిలుస్తూ ఉంటారు. ఇది మనకు సుమారు 102 సంవత్సరాల తరువాత ఏర్పడినటువంటి అద్భుతమైనటువంటి యోగము. ఫాల్గుణ మాసము కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశి వల్ల దీనికి పాప విమోచని ఏకాదశి అనే పేరు వచ్చింది. అసలు ఈ పేరు వెనుక ఉన్నటువంటి అర్థము ఏంటి అంటే మనము తెలిసి తెలియక చేసినటువంటి సమస్త పాపాలను విముక్తి చేసేటటువంటి పవిత్రమైనటువంటి రోజు. ఇంకా పురాణాల ప్రకారము ఈ పేరు వెనుక ఉన్నటువంటి కారణం తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఒక ముని కఠోర తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో మంజుఘోష అనేటటువంటి అప్సరస ఆయనను మోహింపచేసి తన యొక్క తపస్సుకు భంగం చేస్తుంది. అలా చేసిన తరువాత ఆ ముని ఆమెతోటి కొన్ని వందల సంవత్సరాలు గడుపుతాడు. తరువాత ఒకరోజు ఆ మునికి తను చేసినటువంటి తప్పు అనేది తెలుస్తుంది. తాను తపశ్శక్తిని అంతా కూడా కోల్పోయానని, ఆమె మాయలో పడిపోయానని చెప్పి గ్రహించినటువంటి మునికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఆ ఆగ్రహంతో ఆ ముని ఆ అప్సరసను
పిశాచిగా మారిపోమ్మని శపిస్తాడు. అయితే ఆమె కన్నీళ్లతో వేడుకోగా ఆయన మనసు కరిగి ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని సూచిస్తాడు. అదే పాప విమోచని ఏకాదశి. ఈ ఒక్క ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే చాలు, కొండంత పాపమైనా కూడా మంచులా కరిగిపోతుందని చెప్పేసి ఆయన చెప్తారు. అప్పుడు ఆమె ఆ వ్రతాన్ని ఆచరించి తన పిశాచ రూపం నుంచి విముక్తి పొంది తిరిగి దివ్యమైనటువంటి అప్సరసగా మారుతుంది. ఈ కథ మనకేంటంటే ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. మనిషి ఎంతటి తప్పు చేసినా సరే పశ్చాత్తాపంతో దైవాన్ని శరణు కోరుకుంటే, ముఖ్యంగా ఈ పాప విమోచన ఏకాదశి రోజున మీరు తెలిసి తెలియక చేసినటువంటి పాపాలు ఏదన్నా ఉంటే పోవాలని చెప్పేసి మీరు విష్ణుమూర్తికి, అలాగే లక్ష్మీదేవికి, ఇంకా వెంకటేశ్వర స్వామికి కూడా ఈరోజు ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఇలా పూజిస్తే మీరు తెలిసి తెలియక చేసినటువంటి పాపాల నుంచి మీకు విముక్తి అనేది కలుగుతుంది. కాబట్టి ఈ రోజు అంత పవిత్రమైనటువంటి రోజు. ఇంకా ఈ రోజున తెలిసి తెలియని ఈ పొరపాట్లు మాత్రం అస్సలు చేయొద్దు. ఈ ఏకాదశి ఆదివారం తిథితో కలిసి వచ్చింది కాబట్టి పిల్లలు పెద్దలు అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి ఈ రోజున గోళ్ళు కట్ చేసుకుందామని అనుకోవటము, ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. అంటే ఈ రోజున మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ గోళ్ళు కట్ చేసుకోవటం అనేది చేయకూడదు. వీటితో పాటుగా పగలు నిద్రపోకూడదు. అంటే మధ్యాహ్నం సమయంలో విశ్రాంతి కోసము ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసి అలసిపోయి అలాగే మగవాళ్ళు కూడా నిద్రపోదాం అనుకుంటారు ఆదివారం కాబట్టి. కానీ ఈ రోజున అట్లా పగటిపూట నిద్రపోకూడదు, షేవింగ్ చేయకూడదు, మగవాళ్ళు క్రాఫ్ట్ చేయించుకోకూడదు, తలకు నూనె అనేది రాసుకోకూడదు. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున తులసి దళాలు అనేవి పొరపాటున కూడా కొయ్యకూడదు. ఎందుకంటే మనకు ఏకాదశి పూజలో విష్ణుమూర్తి దగ్గర కావచ్చు, అలాగే వెంకటేశ్వర స్వామికి కావచ్చు తులసి మాలను సమర్పిస్తాము. పూజలో తులసి దళాలను సమర్పిస్తూ ఉంటాము. అలా మీరు పూజలో తులసి దళాలు సమర్పించాలి అని అనుకుంటే ముందు రోజే మీరు తులసి దళాలను చక్కగా సేకరించి పెట్టుకొని మీరు తర్వాత పూజలో తులసి మాలను కానివ్వండి, తులసి ఆకులను కానీ పెట్టుకోవచ్చు. తర్వాత ఈరోజు కోప్పడకూడదు, అరవకూడదు, నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు, దరిద్రం పట్టి పీడిస్తుంది. ఇంకా గడపల మీద కూర్చోవటము, గడపల మీద పడుకోవటము, అన్నం తింటము, గడప మీద కూర్చొని బియ్యం ఏరుకోవటము, జడలు వేసుకోవటము, ఇంట్లో ఆడవారు కానీ పిల్లలు కానీ ఏడవటం కానీ ఇలాంటి పొరపాట్లు అనేవి చేయవద్దు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా చక్కగా సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి. గుమ్మానికి బయట చక్కగా ఆవు పేడతో పచ్చగా కల్లాపు చల్లుకొని ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ పువ్వులతో చక్కగా అలంకరణ చేసుకోవాలి. అయితే మనకు సిటీస్లో ఆవు పేడతో కల్లాపు చల్లుకునే అవకాశం అనేది లేదు కాబట్టి మీరు మామూలుగా నీటితోనైనా సరే శుభ్రంగా కడిగి బియ్యపిండితో ముగ్గులు వేసుకొని ఆ ముగ్గు మీద పసుపు కుంకుమలు చల్లుకుంటే ఆ వాకిలి ఎంత కలకలలాడుతూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వెతుక్కుంటూ మరి అడుగు పెడుతుంది. ఎందుకంటే మనకు పూర్వీకులు, మన పెద్దవాళ్ళ అమ్మమ్మలు కానీ తాతయ్యలు కానీ నాయనమ్మలు కానీ వాళ్ళ వాకిళ్లలోనే లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉండేదండి. చక్కగా పెద్ద వాకిళ్ళు పచ్చగా కల్లాపులు చల్లుకొని కలకలలాడుతూ ఉండేవి. కాబట్టి గుమ్మానికి బయట అంత ముఖ్యమైనది. ఇక తర్వాత ఇల్లంతా కూడా ఉప్పు నీటితో శుభ్రంగా తుడవండి. అలా చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ తొలగిపోతుంది. ఇక పసుపు నీటిని కూడా ఇల్లంతా చిలకరించండి. అప్పుడు ఇల్లంతా పవిత్రంగా మారుతుంది. అలాగే ధూపం వేయండి. ధూపం వల్ల దుష్టశక్తులన్నీ కూడా బయటకు పారిపోతాయి. ఈ రోజున గోవుకు ఆహారం తినిపిస్తే కోటి జన్మల పుణ్య ఫలితము. అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి చక్కగా అలంకరణ చేసుకోండి. ఈ రోజున మనం ఇందాక చెప్పుకున్నట్లుగా పూజలో తులసి మాలను కానీ తులసి దళాలను కానీ ముందుగానే సిద్ధం చేసుకొని ఉంచుకోండి. ఇక ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా తలస్నానం అనేది చేయాలి. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రోజున స్నానం చేసేటటువంటి నీటిలో చిటికెడు పసుపును కానీ లేదా కాస్తంత గంగాజలాన్ని కానీ లేదా ఒక గుప్పెడు వేపాకులను కానీ మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయటం వలన ఆ నీరు అనేవి శక్తివంతంగా పవిత్రంగా మారి జన్మ జన్మల పాపాలు అనేవి కడుక్కొని పోతాయి. అనారోగ్య సమస్యలు తగ్గిపోయి ఆయుష్ అనేది పెరుగుతుంది. ఈ స్నానం అనేది పవిత్రంగా ఉంటుంది. కాబట్టి కనీసం ఒక్క పూటైనా సరే పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు, ఎందుకంటే ఇవి ఖర్చు లేనివి కాబట్టి మీరు ఒక్క పూటైనా సరే స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని స్నానం చేసే ప్రయత్నం అనేది చేయండి. అలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. నదీ స్నానం అంత పవిత్రం అవుతుంది. స్నానం చేశాక పసుపు రంగు బట్టలు ధరించండి. ఎందుకంటే విష్ణుమూర్తికి వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి పసుపు రంగు బట్టలు ధరించి
పూజ చేయండి. పూజ కోసము తులసీ దళాలు, మందార పుష్పాలు, చామంతి పుష్పాలు లేదా గులాబీ పువ్వులు, ఇంకా అరటి పండ్లు, పానకము, వడపప్పు, అక్షింతలు, పిండి దీపాలు, అలాగే ఒక చిన్న రాగి కలశము, వీటన్నింటినీ కూడా మీరు ముందుగానే సిద్ధం చేసుకొని పెట్టుకొని చక్కగా పూజ అనేది చేసుకోండి. అలాగే తులసి కోట దగ్గర కూడా చక్కగా దీపం వెలిగించి 11 సార్లు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది. ఏకాదశి వ్రతం చేయగల శక్తి ఉంటే వ్రతం చేసుకుంటే చాలా మంచిది. లేదా మీరు ఇలా ఇంట్లో దీపారాధన చేసుకున్నా కూడా సరిపోతుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున పిండి దీపం వెలిగిస్తే ఎన్నో రకాల శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇంకా ఈ రోజున వెంకటేశ్వర స్వామికి యాలకుల మాలను సమర్పిస్తే చాలా మంచిది. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడగలుగుతారు. అలాగే ఈ రోజున బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు, అలాగే తోటకూర కట్టను, పప్పు ధాన్యాలను, కాస్తంత బియ్యాన్ని, అలాగే ఒక 116 రూపాయల దక్షిణను సమర్పిస్తే మీకున్నటువంటి సమస్త దోషాలు, పాపాలు పూర్తిగా తొలగిపోతాయి. ఇంకా ఈరోజు రావి చెట్టును తాకి నమస్కారం చేసుకొని రావి చెట్టు దగ్గర కూడా ఒక దీపం వెలిగిస్తే మీకు అఖండ ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. ఎందుకంటే రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు కాబట్టి ఈరోజు రావి చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఇంకా ఒక రావి ఆకును తీసుకొని మీ ఇంట్లో పూజ గదిలో పెట్టి తరువాత దాన్ని తీసుకెళ్ళి మీ ఇంట్లో బీరువాలో ధనం పెట్టుకునేటటువంటి స్థానంలో ఈ రావి ఆకును ఉంచితే ఈ రావి ఆకు రాబడిని పెంచుతుంది. 4 దిక్కుల నుంచి మీకు ధనం దూసుకువచ్చేలా చేస్తుంది. ఇంకా ఒక రాగి చెంబు నిండా చక్కగా నీటిని తీసుకొని ఆ రాగి చెంబును మీ ఇంట్లో ఈశాన్యం దిక్కున పెట్టినట్లయితే ఈశాన్య స్థానము అంటే కుబేర స్థానం అంటారు, అలాగే శివుని స్థానం అంటారు. ఇలా చేయటం వలన మీ ఇంటి సంపద అనేది విపరీతంగా పెరుగుతుంది. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి కలబంద మొక్కకు బెల్లం నీటిని పోస్తే మీకు బాగా కలిసి వస్తుంది. బంగారము, డబ్బు అనేది వస్తూనే ఉంటుంది. బంగారాన్ని కొనుక్కునే యోగం అనేది కూడా కలుగుతుంది. ఇంకా ఈ రోజున ఏకాదశి కాబట్టి చక్కగా వేప చెట్టును తాకి నమస్కారం చేసుకున్నా కూడా మీకున్నటువంటి సమస్త పాపాలు, దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే వేప చెట్టులో కూడా మనకు సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారు. మరి వీటన్నిటికీ ప్రతిఫలం కలగాలి అంటే ఈ రోజున ఈ కూరల విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారం అనుకోగానే అందరూ పిల్లలు, పెద్దలు నాన్ వెజ్ ఎక్కువగా తెచ్చుకొని తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. వీటితో పాటుగా ఈ కూరలను కూడా తినకూడదు. అందులో మొట్టమొదటిది పొట్లకాయ. ఈ రోజున పొట్లకాయ కూరను పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చేయవద్దు. అలా కూడదని తింటే మాత్రం దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. వీటితో పాటుగా చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు కావచ్చు, విత్తనాల చిక్కుళ్ళు కావచ్చు, ఇలాంటివి ఏవి కూడా రేపు చిక్కుడు కాయల కూరను వండొద్దు, తినొద్దు. మీకు చిక్కులు వచ్చి పడే అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ములక్కాయలు, ఈ ములక్కాయలను కూడా ఏకాదశి రోజున వండొద్దు, తినొద్దు. కూడదని తింటే మాత్రం మీ మీద నరదిష్టి ప్రభావం అనేది ఎక్కువవుతుంది. అలాగే వంకాయలు, ఈరోజు వంకాయలను ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు, తినొద్దు. అలా కూడదని తింటే అప్పుల సమస్యలు ఎక్కువవుతాయి. వీటితో పాటుగా తోటకూర, నువ్వులు, వీటితో చేసిన ఆహార పదార్థాలు ఏవి కూడా వండొద్దు, తినొద్దు. కూడదని తింటే మాత్రం మీకు దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది. ముఖ్యంగా జాతకంలో శని దోషాలు అనేవి ఎక్కువవుతాయి కాబట్టి ఎవరైనా బ్రాహ్మణులకు దానంగా ఇవ్వండి, కానీ మీరు వండొద్దు, తినొద్దు. అలాగే దుంపలు, బంగాళదుంపలు, చిలకడ దుంపలు, స్వీట్ పొటాటోస్, ఇలా ఏవైనా కానివ్వండి, దుంప జాతి వాటికి సంబంధించినవి ఏవి వండొద్దు, తినొద్దు. అనారోగ్య సమస్యలు వచ్చి పడతాయి. ఇంకా ఎర్ర కందిపప్పు, ఈ ఎర్ర కందిపప్పు వల్ల కుజ సమస్యలు ఎక్కువవుతాయి కాబట్టి ఎర్ర కందిపప్పును వండొద్దు, తినొద్దు. మామూలు పప్పును వండుకొని తినొచ్చు. తరువాత బూడిద గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ, వీటిని కూడా మీరు జ్యూసుల రూపంలో కానీ లేదా హల్వాల రూపంలో కానీ వండొద్దు, తినొద్దు. తింటే మాత్రం చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇక పుట్టగొడుగులు, ఈ పుట్టగొడుగులు కూడా నాన్ వెజ్తో సమానం కాబట్టి వీటిని కూడా వండొద్దు, తినొద్దు. వీటితో పాటుగా మన కూరల్లో ఉల్లిపాయ, అల్లము, వెల్లుల్లి, మసాలాలు, వీటిని కూడా మీరు కూరల్లో వేయవద్దు. అలా వేస్తే మాత్రం అవేంటంటే నాన్ వెజ్ రుచిని పోలి ఉంటాయి కాబట్టి ఇబ్బందులు వస్తాయి. వీటితో పాటుగా మీరు ఉప్పు బదులుగా ఈ రోజున
సైంధవ లవణం వాడితే చాలా మంచిది. ఇక కోడిగుడ్డు కూడా మనకు నాన్ వెజ్తో సమానం కాబట్టి కోడిగుడ్డును కూడా రేపు ఆదివారం ఏకాదశి రోజున వండొద్దు, తినొద్దు. ఇక మాంసాహారము చికెను, మటను, చేపలు, పీతలు, రొయ్యలు, ఉప్పు చేపలు, ఎండు చేపలు, ఇక నత్తలని అవని ఇవని ఎన్నో రకాలు ఉంటూ ఉంటాయండి. ఈ నాన్ వెజ్ జోలి కూడా పొరపాటున పోవద్దు, అసలు ఇంటికే తీసుకొచ్చుకోవద్దు. ఎందుకంటే మనకు ఈ పాప విమోచన ఏకాదశి రోజున మీరు నాన్ వెజ్ తింటే మాత్రం ఇక ఆ బాధలు అనేవి మనం అంతా ఇంత కాదండి, జన్మలకు అనేవి పట్టి పీడిస్తాయి. కాబట్టి జాగ్రత్త, నాన్ వెజ్ జోలి పోవద్దు. ఇప్పుడు మనం చెప్పిన ఈ కూరలు తప్ప ఇక మీరు మిగిలినవి ఏవైనా తినొచ్చండి. ఇంకా అవి ఇవి అన్నీ తినొద్దని చెప్తారు, కానీ అవన్నీ ఏం అవసరంలా. ఇప్పుడు మనం చెప్పినవి తప్ప ఇక మిగిలినవి అన్నీ తినొచ్చు, ఇబ్బంది అనేది ఏమీ లేదు. ఇక ఈ రోజున వచ్చేటప్పటికి కాకికి ఆహారంగా ఒక ముద్ద అన్నం పెట్టండి. ఎందుకంటే మనకు కాకిలో శనిదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి మన జాతకంలో శని దోషాలు ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ ఏకాదశి రోజున ఇంటికి ఒక చిన్న పసుపు ప్యాకెట్, అలాగే ఒక చిన్న యాలుక్కాయల ప్యాకెట్ని తీసుకొచ్చుకుంటే మీకు బాగా కలిసి వస్తుంది. ధనం 4 దిక్కుల నుంచి దూసుకు వస్తుంది. ఇంకా అత్యంతమైన శక్తివంతమైనటువంటి దీపాలలో పిండి దీపం కూడా ఒకటి. కాబట్టి ఈ ఏకాదశి రోజున పిండి దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి. బియ్యపిండిలో చక్కగా కొంచెం బెల్లం తురుము, ఆవు నెయ్యి, అలాగే ఆవు పాలు లేదా కొంచెం నీళ్లు పోసేసి 2 పిండి దీపాలు తయారు చేసుకోండి. ఈ పిండి దీపాలకు కుంకుమ బొట్లు పెట్టేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. పిండి దీపాన్ని నేలపైన పెట్టకూడదు, కమలపాకు పైన కానీ లేదా రావి ఆకు పైన కానీ ఈ దీపాన్ని పెట్టాలి. ఒక్కో దీపంలో చక్కగా 5 ఒత్తులు వేసి ఈ 5 ఒత్తులను ఒకటిగా కలిపి దీపారాధన చేయండి. ఇంకా పూజ గదిలో వీటితో పాటు కొన్ని అక్షింతలను పెట్టుకోండి. పూజ గదిలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను కానీ లేదా వడపప్పు, పానకము, అరటి పండ్లు, ఖర్జూర పళ్ళు ఇలాంటివి మీరు ఏవైనా నైవేద్యంగా సమర్పించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కానీ గోవిందనామాలను చదువుకుంటూ మీరు పూజ చేస్తే మీకున్నటువంటి ఎంతటి కష్టమైనా సరే, ఎంతటి అప్పైనా సరే పూర్తిగా తొలగిపోతుంది. చివరిగా స్వామివారికి ముద్ద కర్పూరంతో హారతిని సమర్పించండి. తలపైన అక్షింతలు వేసుకొని చక్కగా 3 సార్లు ప్రదక్షిణలు అనేవి చేసుకోండి. తరువాత పూజలో పెట్టినటువంటి తులసి దళాలను కానీ లేదా తులసి ఆకులు వేసినటువంటి తులసి తీర్థాన్ని కానీ స్వీకరించి మీరు పూజను లేదా వ్రతాన్ని ముగించుకోవచ్చు. ఉపవాసం ఉండే శక్తి ఉంటే ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. లేని వాళ్ళు మామూలుగా పాలు పండ్లను ఆహారంగా తీసుకుంటానైనా ఉపవాసం ఉండవచ్చు. ఉపవాసం ఉన్నవారు సాయంత్రం సమయంలో ఉపవాసం విరమించి భోజనం చేయవచ్చు. ఇంకా మీకు దగ్గరలో వెంకటేశ్వర స్వామి ఆలయం కానీ లేదా విష్ణు ఆలయం కానీ చక్కగా ఉంటే అక్కడకు వెళ్ళి స్వామివారికి తులసి మాలను సమర్పించండి. అలాగే ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేయండి, చాలా మంచి జరుగుతుంది. ఈ ఒక్క ఏకాదశి రోజున ఇలా ఉపవాసం ఉండి పూజ చేసుకున్నా, ఇలా వ్రతం చేసుకున్నా 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఇక ఈ రోజున వచ్చేటప్పటికి బెండకాయ కూరను తింటే చాలా మంచిదండి. బెండకాయల్లో మనకు జిగట స్వభావం ఎలాగైతే ఉంటుందో అలాంటి ఆ జిగురు అంటే మనకున్న సమస్యలు కూడా అలా జారిపోతాయి. ఈరోజు బెండకాయ కూర తింటే విష్ణుమూర్తి అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇంకా ఈ రోజున సొరకాయను తిన్నా కూడా చాలా మంచిది. సొరకాయను తినటం వలన కూడా మనకున్న కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. చాలామంది తినకూడదు అది ఇదని చెప్తూ ఉంటారు, కానీ సొరకాయ తినటం వలన ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. చక్కగా వండుకోవచ్చు, పులుసు రూపంలో కానీ దప్పలం రూపంలో కానీ వండుకోవచ్చు. ఎర్ర కందిపప్పు కాకుండా మామూలుగా పచ్చ కందిపప్పు ఉంటాయి కదా, పప్పుతో చేసిన ఆహార పదార్థాలు మీరు టమాటా పప్పు కానివ్వండి, దోసకాయ పప్పు కానివ్వండి, తోటకూర కాకుండా ఇక మిగిలినవి ఏవైనా సరే పెట్టుకొని మీరు చక్కగా పప్పు వండుకోవచ్చు. ఈ కూరలను వండుకొని తినవచ్చు. ముఖ్యంగా ఈరోజు గోపూజ చేస్తే చాలా మంచిది. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు కాబట్టి మీకు బాగా కలిసి వస్తుంది. దేవతల యొక్క ఆశీర్వాదము, అనుగ్రహం అనేది కూడా కలుగుతుంది. ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో మీ ఇంటి గుమ్మానికి బయట వైపు చక్కగా 2 దీపాలు వెలిగించండి. ఇంటి గడపలకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి మీరు స్వస్తికి గుర్తులు కూడా వేయండి. ఇలా వేయటం వలన మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదిష్టి ఇదంతా కూడా పూర్తిగా తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. అర్థమైంది కదండి? చక్కగా
చక్కగా ఇలాంటి నియమాలను ఎవరైతే ఈ ఏకాదశి రోజున వ్రతం చేయలేకపోయినా కనీసం ఇట్లా పూజ చేసుకొని ఇలాంటి నియమాలు మీరు ఆచరించినా సరే మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మీరు చేసుకోగలిగితే ఏకాదశి వ్రతం చేసుకున్న మనం చెప్పినట్లు చాలా మంచిది. లేదా పూజ అయినా చేసుకోండి. ఇలాంటి నియమాలను మీరు తప్పనిసరిగా ఆచరించండి. ఈ కూరల విషయంలో కూడా మీరు జాగ్రత్త తప్పనిసరి. అర్థమైంది కదా! ఈ రోజున ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, ఏ కూరలను వండకూడదు, ఏ కూరలను వండుకొని తినొచ్చు, ఎలాంటి పరిహారాలను పాటించాలి, ఇదంతా కూడా మన వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి వీడియో చేరి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించిన వారవుతారు. అలాగే మాకు కాస్త మోటివేషనల్గా ఉంటుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు. లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది. మీరు సంపన్నులుగా మారిపోతారు. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. కాబట్టి చక్కగా లైక్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.